నితిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా రాబిన్హుడ్ పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డ్ నితిన్ రాబిన్హుడ్కు యూఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్లో వచ్చిన భీష్మ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇప్పుడు రాబిన్హుడ్ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రాబిన్హుడ్ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తే డేవిడ్ వార్నర్ వెండి తెరపై కనిపించబోతున్నారు. సహజంగా పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచిత్రంగా నితిన్ శ్రీలీల జంటగా నటించిన రాబిన్హుడ్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు కూడా అనుమతిస్తూ జీవో జారీ చేస్తుంది. ఈ సినిమా టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్లో జీఎస్టీతో కలుపుకొని అదనంగా ₹50, మల్టీప్లెక్స్లో జీఎస్టీతో కలుపుకొని ₹75 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. సినిమా విడుదలైన వారం రోజుల పాటు ఈ పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు.